ఫ్రెండ్స్ అమెజాన్లో పిజియన్ బ్రాండ్కి సంబంధించి మిక్సర్ గ్రైండర్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇవాళ డెలివరీ అయిపోయింది. ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క అన్బాక్సింగ్ మరి రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్ పిజన్ బ్రాండ్కి సంబంధించి మిక్సర్ గ్రైండర్ అయితే ఆర్డర్ చేశాను. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ మీద చూసుకుంటే బ్రాండ్ లోగో ఇచ్చారు. 4 జార్ మిక్సర్ గ్రైండర్ అని చెప్పి క్లియర్గా బాక్స్ మీద మెన్షన్ చేశారు. ఇక్కడ పవర్ మీకు వాటేజ్ చూసుకుంటే 750 వాటేజ్ అయితే ఉంటుంది. మోటారు మరియు ప్రోడక్ట్ యొక్క వారంటీ చూసుకుంటే 2 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. మొత్తం మీకు 4 జార్స్ అయితే రావడం జరుగుతుంది బాక్స్లో అయితే. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్లో మీకు ఒక మిక్సర్ గ్రైండర్ అయితే చూడండి. ఇక్కడ బాక్స్లో మీకు ఇక్కడ జ్యూసర్ అయితే చూడండి. సో జ్యూసర్ జార్ అయితే ఉంది. సో ఇక్కడ ఇంకా మీకు 3 జార్స్ అయితే ఉన్నాయి చూడండి. ఒకటి వెట్టు, ఒకటి డ్రై, ఒకటి చట్నీ జార్ అయితే మొత్తం 3 జార్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మీకు ఒకటి యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇక్కడ వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ బాక్స్లో అయితే మొత్తం మీకు 4 జార్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి జ్యూసర్ అయితే వచ్చింది చూడండి. సో ఇక్కడ లాక్ అని ఉంటుంది. వీటిని ఇట్లా ఓపెన్ చేసి వచ్చండి. జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే లాక్ ఉంటుంది చూడండి. వీటిని ఓపెన్ చేసి ఇందులో జ్యూస్ అయితే చేసుకోవడానికి అయితే మీకు ఏమన్నా ఫ్రూట్స్ అయితే వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ మీకు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇందులో జ్యూస్కి ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక దానిమ్మ పెట్టారనుకోండి. ఇక్కడ మొత్తం ఈ దాంట్లో వేస్టేజ్ అంతా దీంట్లో ఉంటుంది. సో మీకు ఇట్లా జస్ట్ వీటిని ప్రెస్ చేసి రసం అంతా బయటకు వస్తుంది. దాన్ని ఇట్లా పోసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఉన్న వేస్టేజ్ బయటకు అయితే మీరు పడేయవచ్చు. ఈ విధంగా మీకు జ్యూసర్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు మొత్తం లోపల బ్లేడ్స్ చూడండి. ఈ బ్లేడ్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది మీకు వెట్ గ్రైండర్కి వర్క్ అవుతుంది. ఇది మీకు డ్రై గ్రైండర్కి ఉంటుంది. సో ఇంకొకటి చట్నీ గ్రైండర్కి అయితే వర్క్ అవుతుంది చూడండి. సో మొత్తం మీకు 4 జార్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు హ్యాండిల్ చూసుకున్నట్టయితే హ్యాండిల్ ఎర్గోనామికల్లీ డిజైన్ అండ్ హ్యాండిల్స్ మీకు చాలా బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది. ఇది ఎర్గోనామికల్ డిజైన్ అయితే ఉంటుంది. ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అయితే రావడం జరుగుతుంది. లోపల ఉన్న బ్లేడ్స్ కూడా మొత్తం మీకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ పవర్కి కనెక్ట్ చేయడానికి అయితే 3 పిన్ సాకెట్కి అయితే ఇక్కడ మీకు ప్లగ్ అయితే ఇచ్చింటారు. సో వైర్ లెంత్ అయితే మీకు 1/2 మీటర్ దాకా వైర్ లెంత్ అయితే ఉంటుంది. స్పీడ్ సెట్టింగ్స్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక నాబ్ అయితే ఉంచండి. సో ఇక్కడ మీ స్పీడ్ సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లో స్పీడ్ కావాలా, హై స్పీడ్ కావాలా, ఇక్కడ మీరు స్పీడ్ సెట్టింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ పవర్కి అయితే కనెక్ట్ చేశాను. పవర్ కనెక్ట్ చేయగానే మీకు నాయిస్ చెక్ చేసుకోవచ్చు. మీకు సౌండ్ అనేది ఎంత సౌండ్ వస్తుందో, మోటార్ సౌండ్. ఫ్రెండ్స్ బాక్స్లో టోటల్గా మీకు 4 జార్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు స్టార్టింగ్ ఒక జ్యూసర్ జార్ చూడండి. దాని కెపాసిటీ 1 లీటర్ అయితే కెపాసిటీ అయితే ఉంటుంది. సో మీకు సెకండ్ వచ్చేసి అది మీడియం జార్. దీని కెపాసిటీ 1 లీటర్ అయితే ఉంటుంది. సో మీకు మిక్సర్ గ్రైండర్ మీద ఒక జార్ ఉంచండి. దీని కెపాసిటీ ఇది కొంచెం బిగ్ జార్. అది దీని కెపాసిటీ 1.5 లీటర్ అయితే కెపాసిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న కూడా చూడండి. సో ఇది చట్నీ జార్. ఈ జార్ యొక్క కెపాసిటీ చూసుకున్నట్టయితే 0.4 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ మిక్సర్ గ్రైండర్ సంబంధించి డిజైన్ చూసుకున్నట్లయితే మొత్తం మీకు ఇది ABS ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. సో ఇది మీకు రస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది చూడండి. టచ్ చేస్తే మీకు మిక్సర్ గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడు టచ్ చేసి మీకు ఎటువంటి షాక్ అయితే కొట్టదు. ఇది మొత్తం మీకు ABS ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. సో డిజైన్ పరంగా మీకు లుక్ కూడా ఓకే బాగానే ఉంటుంది. ఇది వెయిట్ కూడా చాలా వెయిట్లెస్ అయితే ఉంటుంది. మీకు మరీ అంత వెయిట్ అయితే ఉండదు. జార్ యొక్క డిజైన్ చూసుకున్నట్టయితే మొత్తం మీకు స్టెయిన్లెస్ స్టీల్ అయితే మీకు బాడీ అయితే స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అయితే ఉంటుంది. ఈ హ్యాండిల్ చూసుకున్నట్టయితే ఎర్గోనామికల్ డిజైన్ అయితే ఉంటుంది. అంటే మీకు చాలా గ్రిప్ అయితే ఉంటుంది పట్టుకోవడానికి అయితే. సో ఇది మీకు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఉంటుంది. ఇందులో బ్లేడ్స్ కూడా మీకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి చూడండి. ఇవి చాలా షార్ప్ అయితే ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్ కావడం వల్ల. ఇవన్నీ మొత్తం మీకు రస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క మోటార్ యొక్క పవర్ చూసుకుంటే 750 వాట్స్ అయితే ఉంటుంది. RPM చూసుకుంటే 21,000 RPM అయితే ఉంటుంది. ఇది మీకు హై స్పీడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే RPM 21,000 RPM అయితే ఉంటుంది. 750 వాట్స్ అయితే ఉంటుంది. మీకు హై స్పీడ్ మోటార్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 2,380 రూపీస్ ప్రైస్ నేను తీసుకున్నాను. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే అమెజాన్లో 2,500 దాకా ప్రైస్ అయితే ఉంటుంది. ప్రైస్ మీకు ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ చెక్ చేసుకోండి. ఓవరాల్గా మీకు ఈ మిక్సర్ గ్రైండర్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. దీని యొక్క వారంటీ కూడా మీకు 2 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. దాంతోపాటు దీని యొక్క మీరు ఒకవేళ ఈ మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. అక్కడ ఈ మిక్సర్ గ్రైండర్ తీసుకోవచ్చు. నేను ఇదివరకే ఒక మిక్సర్ గ్రైండర్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటా. ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా
తప్పకుండా కూడా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.